థ్యాంక్స్ వదినా. నాకెందుకు థ్యాంక్స్? ఐ మీన్ ఇట్. అంతే వదినా. వరుణ్, థ్యాంక్స్ చెప్తే రిసీవ్ చేసుకోవడం తెలియాలి. అది తెలియని వాళ్ళకి చెప్పినా వేస్ట్. వదినా, ఏమని తిన్నావా లేదా? పర్లేదు వరుణ్. మేము ఉన్నాంలే వదినా. నువ్వు ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. హలో సార్, చెప్పండి. బాలు, నాన్నగారికి ఎలా ఉంది? యాంజియోప్లాస్ట్ సక్సెస్ అయింది సార్. ఇవాళ అబ్జర్వేషన్లో ఉంచారు. గాడ్ గ్రేస్. అన్నట్టు నువ్వు పంపిన మెయిల్ చూశాను. యాడ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ టైంలో ప్రెషర్ చేయకూడదు, బట్ సిచ్యుయేషన్ డిమాండ్స్. కాన్సెప్ట్ రెడీ కాబట్టి ఆ కంపెనీ ఎండీతో మీటింగ్ అరేంజ్ చేయమంటావా? ఓకే సార్, నో ప్రాబ్లం. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఆఫీస్లో ఉంటాను. థ్యాంక్ యూ బాలు. అనయ్య, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? అయితే వదిన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. వద్దు వరుణ్, నేను క్యాబ్లో వెళ్తాను. అసలే సమ్మర్, నాకు చిరాగ్గా ఉంటుంది. వెళ్ళనివరా? హైదరాబాద్ క్యాబ్స్లో హిమాలయాలుంటాయేమో. వదినా ప్లీజ్ వదినా. నేను వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తా. రావాలనుకునే వాళ్ళు రావచ్చు. వరుణ్, నాన్న జాగ్రత్త. నేను మీటింగ్ అవగానే వచ్చేస్తాను. ఓకే అన్నయ్య. ప్లీజ్ వదినా వెళ్ళు. ప్లీజ్ వెళ్ళొద్దినా. వస్తుందా రాదా? దానికున్న పొగరికి ఖచ్చితంగా రాదు. రే బాలు, 1 to 10 లెక్క పెట్టి రాకపోతే నువ్వు వెళ్ళిపో. 1 2 3 4 5. ఈ పనేదో ముందే చేయొచ్చు కదా. అన్నిటికీ బతిమాలించుకోవాలా? నేనేంటో అడ్డమైన వాళ్లకు లిఫ్ట్ ఇవ్వడం ఏంటో. పోనీ ఇచ్చాం కదా అని కృతజ్ఞత ఉంటుందా? అది లేదు. అంతేలే, మనల్ని మనం తగ్గించుకుంటే ఎదుటి వాళ్ళకు కూడా లోకువైపోతాం. ఇన్ని మాట్లాడుతున్నా రెస్పాండ్ అవుతుందేమో చూడు. బాలు, ఎక్కడున్నావు? కార్లో ఉన్నాను సార్, ఆఫీస్కి వస్తున్నా. ఓకే ఓకే, కమ్ ఫాస్ట్. నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను? ఓకే ఓకే, కమ్ ఫాస్ట్. ఓకే సార్.
ఎలా లేపాలి? ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేనే ఊరికే తీసుకురాలేదు. మా నాన్నకు సేవ చేసినందుకు ఇది రీపే అంతే. ఇది ఒట్టి సీల్ రాకసే కాదు, మొండి రాకసే. సార్, మీ నాన్నగారికి హెల్త్ ఎలా ఉంది? ఆపరేషన్ అయిపోయిందా సార్? హీస్ ఫైన్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఇతను బాలునేనా? మనము మాటేస్తే పోలా. అంకల్ గురించి తెలిసాక నైట్ అంతా అసలు నిద్రపోలేదు సార్. ఉదయాన్నే గుడికెళ్ళి మొక్కలు మొక్కుకున్నాను. అవునా? నీ మొహాన్ని అట్లీస్ట్ గుడికెళ్ళినట్టు బొట్టు కూడా లేదే. అంటే సార్ అది పాపం ఎక్కడ పడిపోయి ఉంటుందిలే. నా బొట్టు సంగతి సరే, మీ షర్టు భుజానుకున్న బొట్టు సంగతి ఏంటి సార్? తండ్రి హాస్పిటలైజ్ అయినా వీళ్ళ వేషాలకేం తక్కువ లేదు అని జనాలు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు సార్. అవసరమైనవి తప్ప అనవసరమైనవన్నీ కావాలి నీకు. మైండ్ యువర్ వర్క్. నా మైండ్ అంతా నీ మీదే ఉంటే వర్క్ ఎలా చేసుకుంటాను రా? వాళ్ళ కంపెనీకి మార్కెట్లో ఉండే స్టాండర్డ్ని బట్టే నేను ఈ కాన్సెప్ట్ రెడీ చేశాను సార్. వెరీ నైస్ బాలు. చూడగానే నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంకేం ఆలోచించకుండా సెట్ చేసేసాను. రిప్లై ఏం రాలేదా సార్? దానికోసం వెయిటింగ్ బాలు. ఓ, ఆ కంపెనీ ఎండి శివరంజని కాల్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? నిన్ననే మాట్లాడాం కదా మిస్టర్ ప్రేమ్. అంతలోనే ఏం చేంజ్ ఉంటుంది? నో ఫార్మాలిటీస్, పాయింట్కి రండి. చెప్పానుగా కాన్సెప్ట్ కావాలి. కాన్సెప్ట్ చదివారా మేడం? ఎలా ఉంది? నాట్ బ్యాడ్, కానీ నేను డైరెక్టర్తో ఒకసారి డిస్కస్ చేయాలి. ఇక్కడే ఉన్నాడు మేడం, మాట్లాడండి. నో, నాట్ ఇన్ ఫోన్. ఐ వాంట్ ఫేస్ టు ఫేస్ మీటింగ్. నో ప్రాబ్లం మేడం, మీరు ఏ టైంలో అయినా ఆఫీస్కి రావచ్చు. వాట్ డు యు మీన్ ప్రేమ్? నేను పని పాట లేకుండా ఫ్రీగా ఉన్నానా? సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. ఓకే ఓకే, మీరు ఫ్రీగా ఉన్న టైంలో రండి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. దట్స్ ఫైన్. ఐ విల్ కమ్ ఎట్ 3 PM. ఓకే మేడం. అదేంటి సార్, అంత డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉండి ఆవిడ అలా మాట్లాడుతున్నారేంటి? ఆవిడంతేనయ్యా, అదో టైపు. బట్ మార్కెట్ అనాలిసిస్లో ఆవిడకున్న నాలెడ్జే ఆవిడ్ని నిలబెట్టింది. చూద్దాం ఏం డిస్కస్ చేస్తుందో ఏంటో. అంతే అంతే. నువ్వైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో వైవాకి ప్రిపేర్ అయినట్టు ఫుల్గా ప్రిపేర్ అయ్యుండు. ఓకేనా? మీరేం టెన్షన్ పడకండి సార్, ఈ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ చేసి తీరుతాను. మాట అన్నావు చాలయ్యా. ఇంటికి వెళ్ళిన దానివి కాసేపు రెస్ట్ తీసుకుని రావచ్చు కదమ్మా. పర్లేదు అంకుల్, ఒకేసారి వంట చేసుకుని తీసుకొద్దాం అనుకున్నాను. మిమ్మల్ని షిఫ్ట్ చేస్తున్నారని తెలిసి ఢిల్లీని తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేసాను. అన్నయ్య, నాన్న బాగున్నారు. ఇందాకే జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. డాక్టర్ ఎక్కువగా మాట్లాడొద్దన్నారు, తర్వాత మాట్లాడిస్తానులే. ఏంట్రా అన్నయ్య టెన్షన్ పడుతున్నాడా? అవునా, మనిషి ఏమో ఆఫీస్లో, మనసేమో ఇక్కడ. వాడొక పిచ్చి మూలకం రా. ప్రేమ కావాలని అడగడం రాదు, ఉన్న ప్రేమను చూపించడం అంతకన్నా రాదు. ఏమైంది ఢిల్లీ, ఎందుకంత ఆలస్యంగా వచ్చావు? అంతా మీ వల్లే బాబు గారు. నేనేం చేశాను ఢిల్లీ? ఏం చేశారా? చిన్నబాబు గారు 101కి రమ్మన్నారు. 1 అంటే 1. ఈ నాట ఎక్కడుందో ఈ నరసమ్మని అడిగితే పోలా? నరసమ్మ, ఇదిగో నరసమ్మ.
నీకు దండం పెడతా. నా పేరు సరోజ లేదా సిస్టర్ అని పిలువు. నర్సమ్మ అమ్మ అని పిలవద్దు. నాకింకా పెళ్లి కూడా కాలేదు. సర్లే సరోజా, నాకు నాటు కావాలి. ఎక్కడుంది? ఏంట్రా హాస్పిటల్లో నాటు సరుకు అడుగుతావా? నిన్ను సరోజా వద్దు. సరోజా అమ్మా అమ్మా అమ్మా. పాపం ఢిల్లీ. కొడితే కొట్టింది కానీ ఆ నాటు ఎక్కడుందో చెప్పలేదండి. నేనే అన్ని రూములు ఎత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసాను. పిచ్చిడిలి. నాట్ అంటే 0 అని అర్థం. 101 అంటే 101. ఆ మాట ముందే చెప్పొచ్చు కదండి. వీపు విమానం మూత మోగించింది. మేడం, మీకు కాన్సెప్ట్ బాగా నచ్చిందనుకుంటా. అందుకే అన్నిసార్లు చదువుతున్నారు కదా. నేను ఈ కాన్సెప్ట్ నచ్చి చదవడం లేదు. దీనిలో ఉన్న మైనస్లు వెతకడానికి చదువుతున్నాను. నో ప్రాబ్లం మ్యామ్. నాకు తెలిసి అందులో అంత మేజర్ మైనర్స్ పాయింట్స్ ఏమీ లేవు. ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చెప్పండి మ్యామ్, చేసేద్దాం. మేడం, వాటర్. ఇవి మినరల్ వాటరేనా? అవును మేడం. అంత భయంగా చెప్తున్నావంటే ఇవి ఖచ్చితంగా కార్పొరేషన్ వాటరే. వెళ్ళి మినరల్ వాటర్ తీసుకురా. పోనీ బిస్కెట్స్ తీసుకోండి మ్యామ్. అవి ఫారెన్ బిస్కెట్స్ మ్యామ్. ఊరుకో. ఉస్మానియా బిస్కెట్స్ కి ఫారెన్ బిస్కెట్స్ కి నాకు తేడా తెలీదా? మేడం, ఇది మినరల్ వాటర్. నీ బోందా, అవి ట్యాప్ వాటర్. ఏమన్నా? ఇందులో మైనస్ పాయింట్స్ లేవా? ఇందులో 3 మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి మేడం అవి? 1. ఈ యాడ్ కాన్సెప్ట్ మొత్తం చిన్న పిల్లల మీదే ఉంది. అంటే పిల్లలు మాత్రమే చాక్లెట్స్ తింటారా? పెద్దవాళ్ళు తినరా? అంటే మేడం అది సేల్స్ పరంగా ఎక్కువగా పిల్లలే కొంటారు కదా అని. కానీ డబ్బులు ఇవ్వాల్సింది పెద్దవాళ్లే కదా. 2. కాలాన్ని మరిపిస్తుంది అని రాసావు. అంటే మా చాక్లెట్లు తింటే మీకు తొందరగా మతిమరుపు వస్తుందని అని మేము చెప్పుకోవాలా? ఈ పాయింట్ని కూడా ఆలోచిస్తారా? అంటే దాని మీనింగ్ మెస్మరైజింగ్ అని మేడం. మెమొరీ లాస్ కి ఇంకో పేరే మెస్మరైజింగ్ కదా. 3. ఇది మేజర్ మైనస్ పాయింట్. చిల్లింగ్ హ్యాపీ విత్ లో పాకెట్ మనీ. అంటే మేము లక్షలు ఖర్చు పెట్టి చాక్లెట్లు తయారు చేసి రూపాయికి 2 రూపాయలకి అమ్మేసి దివాలా తీసిపోవాలనే కదా. ఆన్సర్ టు మై 3 పాయింట్స్. ఈ పాయింట్స్ కి నేనే కాదు మేడం, ఏ యాడ్ ఏజెన్సీ వాడు ఆన్సర్ చేయలేడు. అంటే మేం చేయలేము, ఇక మీరు దయచేయండి అనే కదా. మేడం, ఒక్క నిమిషం ఆగండి. అదేంటి బాలు, అలా మొహం మీద అనేసావు? మరేం చేయమంటారు సార్? ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? ఈవిడ మార్కెటింగ్ హెడ్ ఎలా అయిందండి? ఆవిడ లాజికల్గా మాట్లాడినా ఇల్లీగల్గా మాట్లాడినా ఆ కంపెనీలకి ఆవిడే లక్ ఫ్యాక్టర్. లక్ అనుకుని ఇలాంటి తిక్కని భరిస్తే కంపెనీ త్వరలో లాక్ చేసుకోవాల్సిందే. అది కాదు బాలు. ఇంకేం మాట్లాడుకో. మేడం, మీరు అడిగిన చేంజెస్కి మా బాలు రెడీ. మంచిది, చేసి పంపండి.
అందులో ఏం మైనస్లున్నాయో చెక్ చేసి చెప్తాను. ఏంటి సార్ ఆవిడ అసలు పాజిటివ్ కణాలే లేవా? మళ్ళీ మైనస్లు అంటుందంటే. బాలు, క్లయింట్స్ అన్న తర్వాత రకరకాలుగా ఉంటారు, మనమే హ్యాండిల్ చేసుకోవాలి అంతే. ఓ పంచి, కావాలంటే శైలు హెల్ప్ తీసుకో. నో, నేను అస్సలు అడగను. నేను అడుగుతాను. హలో, చెప్పండి సార్. శైలు, నువ్వు ప్రెజెంట్ మీ మామయ్య గారిని చూసుకోవటంలో బిజీగా ఉన్నావని నాకు తెలుసు. బట్ స్టిల్ వీ నీడ్ యువర్ సపోర్ట్. సిచ్యువేషన్ అర్థమైంది సార్. బట్ ఇప్పుడు అన్నింటికంటే నాకు అంకుల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా నాన్నకి దూరంగా ఉన్నాననే బాధ ఈ నాన్నే పోగొట్టారు. అలాగని వర్క్ నెగ్లెక్ట్ చేయండి సార్. జస్ట్ ఐ నీడ్ సమ్ టైమ్. ఐ కెన్ అండర్స్టాండ్ శైలు. టేక్ యువర్ ఓన్ టైం. కాన్సెప్ట్ డీటెయిల్స్ నీకు సెండ్ చేస్తాను, చెక్ చేసుకో. థ్యాంక్ యూ సార్. ష్యూర్, థ్యాంక్ యూ. బాలు, యు ఆర్ లక్కీ. మనం పుట్టేటప్పుడు కొన్ని వరాలతో పుడతామంట. మేబీ నీ విషయంలో ఆ వరం శైలునే కావచ్చు. అయ్యో అంకుల్, జాగ్రత్త. మెల్లగా మెల్లగా అంకుల్, జాగ్రత్త. చాలమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఎందుకు అంకుల్ ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తారు? నిజంగా మా అమ్మని గుర్తు చేసావమ్మా. ఎంత ఓపిక ఇచ్చాడో నీకు దేవుడు. ఇందులో ఓపికే ఉంది అంకుల్. అదే మా నాన్న ఇలా ఉంటే నేను చేయనా? అక్కడే నిలబడ్డావేంట్రా? ఇట్రారా. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? ఇబ్బందిగా అనిపించట్లేదుగా? కొండంత భారం దిగిపోయినట్లుగా ఉందిరా. చూడు, ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అంకుల్, కొన్ని రోజుల వరకు మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, బరువులవి ఎత్తకూడదు. అంటే మా నాన్న నాతో కూడా మాట్లాడకూడదా? నీతో మాత్రం కబుర్లు చెప్పొచ్చా? అంకుల్, నేను మీతో మాట్లాడానా లేక మీరు నాతో మాట్లాడారా? మీ అబ్బాయికి చెప్పండి. నన్ను ఎక్కువగా మాట్లాడివ్వకుండా తనే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉందిరా. సరే అయితే నేను కూడా అలానే కబుర్లు చెప్తాను, మీరు జస్ట్ వినండి అంతే. ఓహో, అలానా? సరే చెప్పరా. ఇవాళ ఆఫీస్లో ఒక క్లయింట్ని కలిశాను నాన్న. ఒట్టి పిచ్చిదనుకో. విషయం ఏంటంటే వాళ్ళకు ఒక చాక్లెట్ల కంపెనీ ఉంది. దానికి మార్కెట్లో అస్సలు సేల్సే లేవు. టాపిక్ బోర్ అనుకుంటా. మొన్న ఎలక్షన్స్లో గెలిచిన ఎమ్మెల్యే 10 కోట్ల స్కామ్ చేశాడంట నాన్న. ఉదయం నుంచి టీవీలో నాన్ స్టాప్గా టెలికాస్టింగ్. ఓ, హెల్త్ గురించే మాట్లాడాలనుకుంటా. నాన్న, ఉదయం నీ ఆపరేషన్కి ఎంతమంది డాక్టర్స్ అటెండ్ అయ్యారు? ఏం మనిషివయ్యా నువ్వు? పేషెంట్ని ఎవరైనా అలాంటి మాటలు అడుగుతారా? వారితో బాధను పంచుకునేలా మాట్లాడాలి. బాధ గుర్తు చేస్తూ కాదు. మీ వైఫ్ని చూసి నేర్చుకో.
బాధను మర్చిపోయేలా చేయడం అంటే యాంత్రికంగా ఏదో ఒకటి గుర్తు చేసుకుని మాట్లాడడం కాదురా. మనసుకు నచ్చేలా, మనసుకు దగ్గరైన వాటి గురించి మాట్లాడడం. సర్లే నాన్న, వరుణ్ ఢిల్లీ ఎక్కడా? వాడు సాయంత్రం వెళ్ళిపోయారా, నువ్వు కూడా బయలుదేరు. పర్లేదు నాన్న, కాసేపు ఉండి నువ్వు నిద్రపోయాక వెళ్తాను. రేయ్, శైలు ఏమీ తినలేదు, తనతో డిన్నర్ చేయించు. అంకుల్, నేను తెప్పించుకుంటాను కదా, మీరు పడుకోండి. పడుకోండి అంకుల్. అలాగే అమ్మా. రిలాక్స్ అవ్వండి. ఒక నిమిషం అంకుల్. హలో అమ్మా. అంకుల్ బాగున్నారమ్మా, జనరల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ఇదిగో తీసుకో. మీ అమ్మాయిలంతా ఇంతేనే, 4 మాటలు సైన్గా మాట్లాడి నిలువుగా ముంచినా కూడా పర్లేదు. నీ బిల్డప్లు ఎక్కడైనా చూపించు, ఫుడ్ దగ్గర కాదు. నేను తెప్పించుకుంటాను. ఈ హాస్పిటల్లో చాలా మందిని చూశాను. కన్న కూతుర్లు కూడా పేరెంట్స్ ఇలా ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి సర్వెంట్ని పెట్టి వెళ్ళిపోతారు. కానీ తన దగ్గరుండి కన్న తండ్రిలా చూసుకుంది. మీ ఫ్యామిలీ చాలా లక్కీ అండి, తనకే థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఆయనకి మెడికేషన్ కంటే కూడా ప్రశాంతత అవసరం. అది మీరే క్రియేట్ చేయాలి. తప్పకుండా డాక్టర్. వి విల్ టేక్ కేర్ అబౌట్ హిమ్ డాక్టర్.